లూప్స్ ఇన్ పైథాన్ మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని రిపీట్ చేయాలన్నా, సేమ్ లాజిక్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలన్నా మనం లూప్స్ యూస్ చేస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు హలో 100 టైమ్స్ కావాలి, ప్రింట్ హలో ప్రింట్ హలో ప్రింట్ హలో 100 లైన్స్ రాయొచ్చు మనం, లేదా ఒకే ప్రింట్లో హలో 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 అని 100 టైమ్స్ రాసుకోవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ యొక్క లెంగ్త్ ఎక్కువ అవుతుంది. టోటల్ అండ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్, total and average marks of 100 students in a class. సేమ్ లాజిక్, కానీ సేమ్ లాజిక్ మనం 100 స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనం 100 టైమ్స్ దాన్ని రిపీట్ చేయాలి. ఆ రిపీటేషన్ ప్రాసెసే మనము లూప్స్ అంటాం. సో పైథాన్లో మనకి వైల్ అండ్ ఫర్ ఉంటుంది. వైల్ లూప్ సింటాక్స్ చూడండి, వైల్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ బాడీ ఆఫ్ వైల్. ఆ టెస్ట్ ఎక్స్ప్రెషన్లో అండర్ స్కోర్ ఉంది, అలాంటి విషయాలు ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. టెస్ట్ ఎక్స్ప్రెషన్ లేదా కండిషన్ అని కూడా రాయొచ్చు. కోలన్ చూసారా సింబల్, వైల్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ కోలన్ బాడీ ఆఫ్ వైల్. ఈ బాడీ ఆఫ్ వైల్లో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా కూడా ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇండెంటేషన్ రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే వైల్ డబ్ల్యూ కింద రాయకూడదు, అట్లీస్ట్ ఒక 4 స్పేసెస్ ఇచ్చి మనం రాస్తే అప్పుడు ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వైల్ లూప్లోకే వస్తాయి. మనం C++ జావాలో ఏం చేస్తామంటే బ్రేసెస్ యూజ్ చేస్తాం కాబట్టి బ్లాక్ అంటాము, ఎప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది ఐడెంటిఫై అవుతుంది. మనకి పైథాన్లో ఇండెంటేషన్ బేస్ చేసుకునే మనకి ఐడెంటిఫై అవుతుంది. సో ముందుగా మనం టెస్ట్ ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తాము, అది ట్రూ అయినప్పుడు బాడీ ఆఫ్ వైల్లోకి మనం ఎంటర్ అవుతాం. మళ్ళీ బాడీ ఆఫ్ వైల్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం టెస్ట్ ఎక్స్ప్రెషన్కి వస్తాం. మళ్ళీ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ వైల్. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది? టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. ఫ్లో చార్ట్ చూద్దామా? సో ఫస్ట్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ వైల్, అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అంటే 1 స్టేట్మెంట్ ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, వాటిని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంట్రోల్ చూడండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ టెస్ట్ ఎక్స్ప్రెషన్కి ట్రాన్స్ఫర్ అయింది. యారో మార్క్స్ చూద్దాం, మళ్ళీ ట్రూ అయినప్పుడు మళ్ళీ బాడీ ఆఫ్ వైల్. అండ్ ఇదంతా ప్రాసెస్ రిపీట్ అవుతుంది టిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతామో, కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎగ్జిట్ ద లూప్, అంటే లూప్లోంచి మనం బయటికి వస్తాము. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాము, కండిషన్ రిటర్న్స్ ఫాల్స్, లూప్ ఈజ్ టెర్మినేటెడ్. అదే ఇంపార్టెంట్ ఇక్కడ వైల్ లూప్లో. కండిషన్ చెక్ చేస్తాము, ట్రూ అయితేనే లోపలికి ఎంటర్ అవుతాము. బిగినింగ్లోనే కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద లూప్, లూప్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. చిన్న ప్రోగ్రామ్ చూద్దామా? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ కౌంట్ లెస్ దాన్ 9, ప్రింట్ కౌంట్ అండ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 అండ్ ప్రింట్ గుడ్ బై అని ఉంది. ఇక్కడ ఈ ఉన్న 2 ప్రింట్ స్టేట్మెంట్స్ చూడండి, ప్రింట్ కౌంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 కూడా వైల్ లూప్లోనే వస్తాయి, 2 స్టేట్మెంట్స్. ఎందుకంటే ఆ ఇండెంటేషన్ అలా ఉంది. ఈ ప్రింట్ గుడ్ బైకి వైల్ లూప్కి ఎటువంటి సంబంధము లేదు. PW వైల్లో W, P చూడండి కాలం ఎలా ఉందో. సో వాటిని బట్టే మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉండాలి పైథాన్లో. సో ప్రోగ్రామ్ ఏంటి? కౌంట్ 0 లెస్ దాన్ 9 ట్రూ అంటే లూప్లోకి వెళ్తాం, కౌంట్ ప్రింట్ చేస్తుంది. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 అంటే కౌంట్ 1 అవుతుంది. మళ్ళీ కండిషన్కి వెళ్తాం, కౌంట్ లెస్ దాన్ 9, 1 లెస్ దాన్ 9 ట్రూ, లూప్లోకి ఎంటర్ అవుతాం, ప్రింట్ 1, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1 2 అవుతుంది. ఇలా రిపీట్ అవుతుంది. కౌంట్ లెస్ దాన్ 9 అంటే 8 వరకు. ఎప్పుడైతే కౌంట్ 9 అవుతుందో కండిషన్ 9 లెస్ దాన్ 9 ఫాల్స్ అయినప్పుడు లూప్లోంచి బయటికి వస్తాం. లూప్లోంచి బయటికి రాగానే ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, గుడ్ బై అని. గుడ్ బైలో BYE పక్కన ఒక సింబల్ ఉంది. ఇలాంటి విషయాలు ఎటువంటి కన్ఫ్యూషన్ పెట్టుకోకండి.
ఈ ప్రోగ్రామ్ చూడండి. num is equal to 1 while num less than 10 print num is equal to num plus 3. ఇప్పుడు ఇందా ప్రోగ్రాము దీనికి పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. అక్కడ 0తో స్టార్ట్ అయ్యాము, కండిషన్ లెస్ దాన్ 9 అన్నాము, ఇంక్రిమెంట్ +1 ఉన్నాము, ఇక్కడ ఇంక్రిమెంట్ +3 అన్నాము, అంతే తేడా. ఆ చిన్న చిన్న వేరియేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవ్వాలి ప్రోగ్రామ్స్ అనేది. ఇన్ఫైనైట్ వైల్ లూప్ అని ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్ 1, వైల్ ట్రూలో టీ క్యాపిటల్ ఉంది, ప్రింట్ హలో. సో హలో ప్రింట్ అవుతుంది అంతే. 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ప్రోగ్రామ్ మొత్తం మీద కూడా. వైల్ ట్రూ ప్రింట్ హలో ప్రింట్ అవుతుంది. ఎందుకంటే కండిషన్ ఎప్పుడూ ట్రూ అవుతుంది. కండిషన్లోంచి బయటికి లూప్లోంచి బయటికి రావాలంటే ఎటువంటి స్టేట్మెంట్ లేదు, ఎటువంటి వేరియబుల్స్ కూడా లేవు. ఇలాంటి వాటిని ఇన్ఫైనైట్ వైల్ లూప్ అంటాం. ఎగ్జాంపుల్ 2 కూడా అంతే. num is equal to 1 while num less than 5 print num అన్నాం. సో num is equal to 1, num less than 5, 1 less than 5 true, print num 1 ప్రింట్ అవుతుంది అంతే. తర్వాత num is equal to num plus 1, num is equal to num minus 1, ఎటువంటి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ లేదు. లేనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కండిషన్కి వెళ్తాము. num less than 5, 1 less than 5 ట్రూ అండ్ num ప్రింట్ అవుతుంది. అంటే 1 1 1 1 ప్రింట్ అవుతూ వెళ్తుంది. ఇలాంటివి మీరు బాగా ప్రోగ్రామ్స్ ల్యాబ్లో మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేస్తుంటే మీ కాన్సెప్ట్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒక వైల్ లూప్లో ఇంకొక వైల్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. దాన్ని నెస్టింగ్ అంటాం మనం. ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఉంటే నెస్టెడ్ ఇఫ్, ఒక వైల్లో ఇంకొక వైల్ ఉంటే నెస్టెడ్ వైల్ అంటాం మనం. I is equal to 1, j is equal to 5 while I less than 4, ఇది outer loop. while j less than 8, ఇది inner loop. ఆ ఇండెంటేషన్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఇన్నర్ లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ప్రింట్ j is equal to j plus 1, I is equal to I plus 1. ఆ స్పేసెస్ అనేది చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, అవుటర్ లూప్ I less than 4 కండిషన్, ఇన్నర్ లూప్ కండిషన్ j less than 8. అసలు నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా, నెస్టెడ్ వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూద్దామా. I1 J5 కదా. ఫస్ట్ I1 అవుటర్ లూప్ కండిషన్ చెక్ చేస్తాం. I less than 4, 1 less than 4 ట్రూ. లోపలికి వెళ్తాం. లోపల ఇంకొక వైల్ లూప్ ఉంది, j less than 8 అంటే 5 less than 8 ట్రూ. ప్రింట్ I, j అంటే 1, 5 ప్రింట్ అయింది. j is equal to j plus 1 and I is equal to I plus 1 అన్నాం. అంటే j ఎంత అవుతుంది, 6 అవుతుంది, I 2 అవుతుంది. j less than 8 ఎప్పుడైతే ఇన్నర్ లూప్ కంప్లీట్ అవుతుంది అప్పుడే మనం అవుటర్ లూప్కి వస్తాం. అది లూప్స్లో, నెస్టింగ్ లూప్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో j less than 8, j 6 less than 8 ట్రూ. లోపలికి వెళ్తాం. ప్రింట్ I, j అంటే 2 6 ప్రింట్ అవుతుంది. j 7 అవుతుంది అండ్ I 3 అవుతుంది. 7 less than 8 ట్రూ. మళ్ళీ 3, 7 ప్రింట్ అయింది. j 8 అవుతుంది అండ్ I 4 అవుతుంది. సో 8 less than 8 ఫాల్స్, 4 less than 4 కూడా ఫాల్స్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే I is equal to I plus 1 స్టేట్మెంట్ తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. I is equal to I plus 1 తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఏం జరుగుతుందో చెక్ చేయండి. I is equal to I plus 1 బదులు -1 ఇస్తే ఏం జరుగుతుందో చూడండి. అలా వేరియేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. సో ఎల్స్ బ్లాక్ కూడా ఉంటుంది మనకు పైథాన్లో. ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఆప్షనల్. ఎల్స్ బ్లాక్ ఎల్స్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్ వస్తుందో అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే లూప్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎల్స్కి వస్తాము. ప్రింట్ లూప్ ఈజ్ ఫినిష్డ్ అని వస్తుంది. సో లూప్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం కిందకే వస్తాం కదా. ఎందుకు ఇక్కడ ఎల్స్,
ఆ ఇండెంటేషన్ మీరు చూడండి. మీరు ఈ ప్రోగ్రామ్ ముందుగా అబ్జర్వ్ చేస్తే 10 num greater than 6 print num is equal to num minus 1. ఓకే, ఇట్స్ ఎ కామన్ ప్రోగ్రామ్. మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎల్స్ తీసేసేయండి. ఎల్స్ కాలం తీసేసి ప్రింట్ని లెఫ్ట్కి జరపండి, వైల్ కిందకు వచ్చేటట్టుగా జరపండి. వైల్ అండ్ ప్రింట్ లూప్ ఈజ్ ఫినిష్డ్ రెండు కూడా ఒకే కాలంలో ఉండేటట్టుగా చూడండి. అవుట్పుట్ చెక్ చేయండి. అప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎల్స్ తీసేసి ఆ ప్రింట్ లూప్ ఈజ్ ఫినిష్డ్ స్టేట్మెంట్ ఉంది కదా, దాన్ని మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి ఆ వైల్ కాలంలో వచ్చేటట్టుగా చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ రాసుకోండి. కొన్ని సింపుల్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి. బ్రేక్ ఇస్తే ఏం జరుగుతుంది, కంటిన్యూ ఇస్తే ఏం జరుగుతుంది. చిన్న చిన్న డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ప్రోగ్రాంలో బ్రేక్ ఇచ్చాము, రైట్ సైడ్ ఉన్న ప్రోగ్రామ్ కంటిన్యూ ఇచ్చాము. అలాగే థర్డ్ ప్రోగ్రామ్ ఎల్స్, ఫోర్త్ ప్రోగ్రామ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ ఫ్లాగ్ అన్నాం. ప్రింట్ గివెన్ ఫ్లాగ్ ఈజ్ రియల్లీ ట్రూ, అదంతా కూడా ఒకే లైన్లో మీరు టైప్ చేయండి. ఇక్కడ స్పేస్ అడ్జస్ట్ అవ్వక అది కిందకు వచ్చింది. సో మనకి వైల్ లూప్ రిపీట్స్ స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వైల్ a given condition is true and it tests the condition before executing the loop body. So for loop executes a sequence of statements. మనం వైల్ చూసాము, అలాగే ఫర్ లూప్ కూడా కొన్ని డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ చూద్దాము. అలాగే నెస్టెడ్ లూప్స్లో నెస్టెడ్ వైల్ అండ్ నెస్టెడ్ ఫర్. బ్రేక్, కంటిన్యూ, పాస్ వీటిని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే నార్మల్ సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్ నుంచి మనం టెర్మినేట్ అవ్వాలి అంటే బ్రేక్ యూజ్ చేస్తుంటాం. ఏదైనా స్కిప్ చేయాలనుకున్నప్పుడు కంటిన్యూ యూజ్ చేస్తుంటాం. అలాగే పాస్. సో ఫర్ లూప్ ఈజ్ యూజ్ టు ఇటరేట్ ఓవర్ ఎ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ లేదా గ్రూప్ ఆఫ్ నెంబర్స్. లిస్ట్, ట్యూపుల్, స్ట్రింగ్ ఇవన్నీ ముందు మనకి పైథాన్లో వచ్చే చాప్టర్స్, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సింటాక్స్ చూద్దామా. ఫర్ విఏఎల్ అంటే వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ కోలన్ అండ్ బాడీ ఆఫ్ ఫర్. ఈ సీక్వెన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి ఫర్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటి ద్వారా మనకు ఐడెంటిఫై అవుతుంది. సో సీక్వెన్స్ అంటే ఐటమ్స్, group of items. So for each item in sequence, last item reach అయ్యేంత వరకు కూడా మనకి బాడీ ఆఫ్ ఫర్ అంటే బాడీ ఆఫ్ ఫర్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే లాస్ట్ ఐటమ్ రీచ్ అవుతుందో మనం లూప్లోంచి ఎగ్జిట్ అవుతాం. ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 4 6 11 12 20 స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చాము. సీక్వెన్స్ అనుకుందాం మనం ఇది. ఫర్ విఏఎల్ ఇన్ నెంబర్స్, అబ్జర్వ్ దట్ ఇన్ నెంబర్స్ అంటే ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 11, తర్వాత 20. సో విఏఎల్ 1 ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు విఏఎల్ ఇంటూ విఏఎల్ ప్రింట్ ఎస్క్యూ అంటే 1 into 1, 2 into 2, 4 into 4, 6 into 6, 11 into 11 and 20 into 20. So we have a function range and a function ఉంటుంది మనకి పైథాన్లో. generates a set of whole numbers starting from 0 to n minus 1. range within brackets 8 ఇచ్చామనుకోండి 0 to 7 వస్తాయి. రేంజ్ స్టార్ట్ కామా స్టాప్ అంటే 5 కామా 9 ఇచ్చామనుకోండి 5తో స్టార్ట్ అవుతుంది, 8తో ఎండ్ అవుతుంది.
ఫస్ట్ రేంజ్ 8 అంటే ఒకటే పారామీటర్, ఇక్కడ 2 పారామీటర్స్ 8, 1 పారామీటర్ 8 అని ఇచ్చినప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, 0తో స్టార్ట్ అవుతుంది. లెస్ దాన్ 8 అంటే 7 వరకు. 5,9 అంటే 5తో స్టార్ట్ అవుతుంది 8 వరకు. అండ్ థర్డ్ వన్ స్టార్ట్ స్టాప్ స్టెప్ సైజ్ 1,10,2 అంటే 1తో స్టార్ట్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది, +2 అనమాట. అంటే 1, 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9. సో ఇక్కడ మనం రేంజ్ యూజ్ చేసాము 1,6. 1,6 అంటే 1 to 5. Sum is equal to sum plus VAL. సో VAL 1, sum is equal to sum plus VAL 1 యాడ్ అవుతుంది. సమ్మేషన్స్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్ 0 ఇస్తాము, 0కి ఏ నెంబర్ యాడ్ అయినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి. సో దీనికి మీరు పక్కన రాసుకోవాలనుకుంటే VAL is equal to 1, sum is equal to sum plus VAL 0 + 1 1. VAL is equal to 2, sum is equal to sum plus VAL. ఇందాక 1 కదా, 1 + 2. సో 0 + 1, 1 + 2, 2 + 3. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. ఒకవేళ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ కావాల్సి వచ్చింది అనుకోండి, మీరు n వాల్యూ రీడ్ చేయండి ఇన్పుట్ యూజ్ చేసి. అలాగే ఇక్కడ ప్రింట్ సమ్ చూడండి, ఆ ఇండెంటేషన్ ప్రింట్ సమ్ అవుట్ సైడ్ ఫర్ లూప్ ఉంది. మీరేం చేస్తారు, ఈ ప్రింట్ సమ్ని సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ VAL కింద రాసి చూడండి, అవుట్పుట్ ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. మనకి 5 నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత ఒకటే నెంబర్ వస్తుంది, అంటే లూప్ కంప్లీట్ అయిన తర్వాతే మనం సమ్ని ప్రింట్ చేసాము. అలా కాకుండా ఈ ప్రింట్ సమ్ని సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ VAL కిందనే అదే లైన్లో, అంటే అదే కాలం ఇండెంటేషన్లో ఇవ్వండి, అవుట్పుట్ డిఫరెన్స్ చూడండి. సో ఎల్స్ బ్లాక్, మనం వైల్లో ఎల్స్ బ్లాక్ ఉందంటే ఫర్లో కూడా ఎల్స్ బ్లాక్ ఉంటుంది. లూప్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అన్ని ఇటరేషన్స్, అప్పుడు ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Nested for loop. So outer loop variable num1, inner loop variable num2, outer loop range 3. Range 3 అంటే 0 to 2, 0 1 2. Inner loop range 10, 14 అంటే 10 11 12 13. So first num1 0, listen carefully, num1 0. సో num1 0 అయినప్పుడు లోపలికి వెళ్తాం, లోపల ఇంకొక ఫర్ లూప్ ఉంది. ఆ రేంజ్ ఏంటి, 10 to 13. సో num1 0 అయినప్పుడు లోపలికి వెళ్తాం, లోపల ఫర్ లూప్ 10 11 12 13. లోపల ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయింది. As soon as the inner for loop is completed, the outer loop variable is incremented. అంటే ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ అయిన వెంటనే అప్పుడు అవుటర్ లూప్ వేరియబుల్ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దామా. num1 0 లోపలికి వెళ్తాం, లోపల ఇన్నర్ లూప్లో 10 11 12 13 అంటే 0, 10 0, 11 0, 12 0, 13 ప్రింట్ అవుతాయి. ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అవుటర్ లూప్కి వస్తాం. అవుటర్ లూప్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాం, మళ్ళీ ఇన్నర్ లూపు 10 11 12 13. ఎప్పుడైతే మళ్ళీ ఇన్నర్ లూప్ కంప్లీట్ అవుతుందో అవుటర్ లూప్కి వస్తాం. అవుటర్ లూప్ ఇప్పుడు 2, మళ్ళీ ఇన్నర్ లూప్లోకి వెళ్తాం 10 11 12 13. సో ఇన్నర్ లూప్ కంప్లీట్ అయింది, అవుటర్ లూప్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొన్ని ప్రోగ్రామ్స్ మీకు ఇచ్చాను, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ అనేది ఐడెంటిఫై అవుతుంది. అవుట్పుట్ని బేస్ చేసుకొని కూడా మీరు కొన్ని గెస్ చేయొచ్చు.
ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇండెంటేషన్ మీరు ప్రాపర్గా ఫాలో అయితే ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫర్ ఎక్స్ ఇన్ బనానా ప్రింట్ ఎక్స్ అన్నాం. రైట్ సైడ్ ఫ్రూట్స్ యాపిల్ బనానా చెర్రీ. ఫర్ ఎక్స్ ఇన్ ఫ్రూట్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బనానా బ్రేక్ ప్రింట్ ఎక్స్. ఆ ఇండెంటేషన్ చాలా స్పష్టంగా చూడండి. థర్డ్ ప్రోగ్రామ్ అంటే సెకండ్ రోలో ఫస్ట్ ప్రోగ్రామ్, ఫస్ట్ రోలో సెకండ్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ చూడండి. ఆ ఇఫ్ కండిషన్ ప్రింట్ ముందు వెనక ఇచ్చామన్నమాట. అలాగే లాస్ట్ రో చూస్తే లాస్ట్ రోలో ఫస్ట్ ప్రోగ్రామ్ నెస్టెడ్ ఫర్ లూప్స్లో ఉంది. అలాగే ఫర్ ఎక్స్ ఇన్ 0, 1, 2 పాస్ అని ఉంది. పాస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా స్టేట్మెంట్స్ లేవు ఎగ్జిక్యూట్ చేయడానికి, అప్పుడు మనం పాస్ యూజ్ చేస్తుంటాం. ముందు మనం దాని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దామా. ఫర్ లెటర్ ఇన్ పైథాన్ ఇఫ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ పాస్ అని ఉంది. ఆ ప్రింట్ స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ప్రింట్ దిస్ ఈజ్ పాస్ బ్లాక్, ప్రింట్ కరెంట్ లెటర్, ప్రింట్ గుడ్ బై. ప్రింట్ గుడ్ బై అవుట్ సైడ్ ద లూప్, లూప్కి బయట ఉంది. ప్రింట్ దిస్ ఈజ్ పాస్ బ్లాక్ అనేది ఇఫ్ కండిషన్లో ఉంది. ప్రింట్ కరెంట్ లెటర్ అనేది ఫర్ లూప్లోకి వస్తుంది, అంటే ఇఫ్లోంచి బయటికి ఉంది. ఆ స్పేసెస్ని బేస్ చేసి ఐడెంటిఫై చేయండి. అవుట్పుట్ చూడండి, PYT. ఎప్పుడైతే హెచ్ వచ్చిందో పాస్ అంటే మనం స్కిప్ చేసామన్నమాట. సో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఎందుకు ఉపయోగిస్తాము? నార్మల్ ఫ్లో ఆఫ్ ఏదైతే లూప్ ఉంటుందో వాటిని మనం ఆల్టర్ చేయాలనుకున్నప్పుడు మనం బ్రేక్ అండ్ కంటిన్యూ యూజ్ చేస్తుంటాం. ఎప్పుడైతే మీరు బ్రేక్ అని ఇస్తారో టెర్మినేట్స్ లూప్, ఆ లూప్లోంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈవెన్ బ్రేక్ అనేది నెస్టెడ్ లూప్స్లో కూడా ఇస్తుంటారు. ఎందుకంటే ఒక లూప్లో ఇంకొక లూప్ ఉన్నప్పుడు అందులోంచి బయట ఇన్నర్ మోస్ట్ లూప్ అంటే లోపల లూప్లోంచి బయటకు రావడానికి కూడా మనం బ్రేక్ అనేది యూజ్ చేస్తుంటాం. సో బ్రేక్ ఫ్లో చార్ట్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయినప్పుడు బ్రేక్ ఇస్తాం. ఒకవేళ బ్రేక్ ఎస్ అనుకోండి అంటే అక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే లూప్లోంచి మనం బయటకు వచ్చేస్తాం. కాకపోతే రిమైనింగ్ బాడీ ఆఫ్ అంటే మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో బ్రేక్ ఇస్తే లూప్స్లో ఎలా ఉంటుంది కండిషన్ బేస్ చేసుకొని అనేది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ సింటాక్స్ ఉంది. ఫర్ లూప్లో ఇఫ్ కండిషన్ అండ్ బ్రేక్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం లూప్లోంచి బయటికి వస్తాము. బయటకు వచ్చిన తర్వాత అవుట్ సైడ్ ఫర్ లూప్ ఏదైనా కోడ్ ఉంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే వైల్ లూప్లో కూడా. సో బ్రేక్ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంది. ఫర్ VAL ఇన్ స్ట్రింగ్ ఇఫ్ VAL ఈజ్ ఈక్వల్ టు I బ్రేక్ అంటే S ప్రింట్ అవుతుంది, T ప్రింట్ అవుతుంది, R ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే I వచ్చిందో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి బ్రేక్ అంటే మనలోంచి బయటికి వచ్చేస్తాం. లూప్లోంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ ప్రింట్ ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఆ స్టేట్మెంట్లో ఏదైతే మనం డబుల్ కొటేషన్స్లో ఇస్తామో అది ప్రింట్ అవుతుంది. సో కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు స్కిప్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్. మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా కంటిన్యూ అనేది. సింటాక్స్ ఏంటి? సింపుల్గా కంటిన్యూ అనేస్తే సరిపోతుంది. సో ఎప్పుడైతే కంటిన్యూ అనిస్తామో ఎస్ అంటే ట్రూ అవుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ మనం టెస్ట్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళిపోతాం. మనకి ఎగ్జామ్స్లో డెమాన్స్ట్రేట్ బ్రేక్, డెమాన్స్ట్రేట్ కంటిన్యూ అని అడిగినప్పుడు అది 2 మార్క్స్ అయినప్పుడు సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ రాయొచ్చు. 5 మార్క్స్ అయినప్పుడు మాత్రం ఫ్లో చార్ట్
ఒక డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అడిగినప్పుడు ప్రోగ్రామ్ అవుట్పుట్తో సహా రాయాల్సి ఉంటుంది. సో యారో మార్క్స్ చూడండి. కంటిన్యూ అన్నప్పుడు కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? సో ఇందాక ఏదైతే ప్రోగ్రామ్ బ్రేక్ ఇచ్చామో అదే కంటిన్యూ అని ఇచ్చాము చూడండి. ఎస్ ప్రింట్ అయింది, టీ ప్రింట్ అయింది, ఆర్ ప్రింట్ అయింది. ఎప్పుడైతే ఐ ఉందో కంటిన్యూ అన్నాము, అంటే ఐ ప్రింట్ అవ్వలేదు. తర్వాత ఎన్ జీ